నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ముందుగా ప్రేక్షకులందరికీ నరక చతుర్దశి దీపావళి పర్వదిన శుభాకాంక్షలు. నరక చతుర్దశి దీపావళి సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే సకల శుభాలు కలుగుతాయి. ఈరోజు ఉదయం పూట చతుర్దశి తిథి ఉంది కాబట్టి నరక చతుర్దశి సందర్భంగా కొన్ని విధులు పాటించాలి. ధర్మశాస్త్రం ఏం చెప్తోందంటే ఆశ్వీజ చతుర్దశ్యాం సూర్యోదయాత్ పూర్వే యామిని పశ్చిమ భాగే తైలాభ్యంగో విధీయతే అంటుంది శాస్త్రం. అంటే నరక చతుర్దశి రోజు సూర్యోదయానికి పూర్వమే ఒంటికి నువ్వుల నూనె రాసుకొని తలకి నువ్వుల నూనె రాసుకొని అభ్యంగన స్నానం ఆచరించాలని ధర్మశాస్త్రం చెప్తోంది. అలాగే మీ గృహంలో పిల్లల శిరస్సు మీద నువ్వుల నూనె రాస్తూ 7 చిరంజీవుల పేర్లను చెప్పుకోవాలి. అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణ కృపః పరశురామశ్చ సప్తైతే చిరంజీవిన అంటూ 7 చిరంజీవుల పేర్లు చెప్తూ మీ ఇంట్లో పిల్లల శిరస్సు మీద నువ్వుల నూనె రాయాలి. ఆ తర్వాత స్నానం చేసే సమయంలో ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. నరక చతుర్దశి సందర్భంగా స్నానం చేసేటప్పుడు ఉత్తరేణి కొమ్మ తల చుట్టూ తిప్పుకుంటూ ఒక శ్లోకం చదివి స్నానం చేయాలి. ఆ శ్లోకం ఏంటంటే శీతలోష్టే సమాయుక్త సకంటక దళాన్విత హరపాపమపామార్గ భ్రామ్యమాణ పునఃపునః. ఇది శ్లోకం. దీనిలో ఉన్న అర్థం ఏంటంటే శీతలోష్టే సమాయుక్త సకంటక దళాన్విత, అన్ని కాలాలలో వచ్చేటటువంటి కంటకములు కష్టాలు పోగొట్టుకోవటానికి, హరపాపం అపామార్గ, అపామార్గ అంటే ఉత్తరేణి కొమ్మతో అన్ని పాపాలు పోగొట్టుకోవటానికి భ్రామ్యమాణ పునఃపునః, ఈ కొమ్మను నా తల చుట్టూ తిప్పుకుంటున్నాను అని చెప్పటమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం. కాబట్టి ఉత్తరేణి కొమ్మ తల చుట్టూ తిప్పుకుంటూ ఈ శ్లోకం చదివి ఆ తర్వాత స్నానం చేయాలి. వీలైతే ఉత్తరేణి చెట్టు ఆకులు, తుమ్మ చెట్టు ఆకులు వాటి నీళ్ళల్లో వేసి ఆ నీటితో స్నానం చేస్తే ఇంకా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా నరక చతుర్దశి సందర్భంగా మినుములతో తయారు చేయబడిన పదార్థాలు ఆహారంలో స్వీకరిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయని లింగపురాణంలో చెప్పారు. నరక చతుర్దశికి సంబంధించి ఇంకొక ప్రామాణిక శ్లోకం కూడా ధర్మశాస్త్రంలో చెప్పారు. ఆ శ్లోకం ఏంటంటే చతుర్దశ్యాం తు ఏ దీపాన్ నరకాయ దదంతి చ తేషాం పితృగణా సర్వే నరకా స్వర్గమాప్నుయు అంటుంది ధర్మశాస్త్రం. అంటే నరక చతుర్దశి రోజు ఎవరైతే పితృదేవతలను స్మరించుకుంటూ దీపాలు వెలిగిస్తారో వాళ్ళ పితృదేవతలు ఉన్నత లోకాలకు చేరతారని ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. అందుకే సంవత్సరానికి ఒకసారి నరక చతుర్దశి రోజు పితృదేవతలు సూక్ష్మ రూపంలో భూలోకానికి వస్తారు. కాబట్టి వాళ్ళ ప్రీతి కోసం పెద్ద పెద్ద దివిటీలను దక్షిణ దిక్కు వైపు వెలిగించి చూపించాలి. వీటినే ఉల్కాదానం అనే పేరుతో పిలుస్తారని ప్రామాణిక గ్రంథాలు చెప్పారు. అలాగే ఈరోజు దీపావళి పర్వదినం. దీపావళికి సంబంధించి ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే తైలే లక్ష్మీర్ జలే గంగా దీపావళి తిథౌ వసేత్ అలక్ష్మీ పరిహారార్థం తైలాభ్యంగో విధీయతే అంటుంది శాస్త్రం. అంటే దీపావళి రోజు నువ్వుల నూనెలో లక్ష్మీదేవి ఉంటుంది, నీళ్ళలో గంగాదేవి ఉంటుంది. కాబట్టి నువ్వుల నూనె శరీరానికి రాసుకొని అభ్యంగన స్నానం చేస్తే గంగా స్నాన ఫలితం లభించడంతో పాటు లక్ష్మీ కటాక్షం కూడా సిద్ధిస్తుంది. అలాగే దీపావళి సందర్భంగా దీపావళి రోజు శ్రీ మహాలక్ష్మీదేవి జ్యోతి రూపంలో ఆవిర్భవించిందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి ఇంటి ఆవరణలో లక్ష్మీ కటాక్షం కోసం దీపాలు వెలిగించాలి. అదేవిధంగా దీపావళి రాత్రి సమయంలో అలక్ష్మీ నిస్సరణాన్ని తప్పకుండా పాటించాలి. అలక్ష్మీ నిస్సరణం అంటే అర్థం ఏంటంటే గృహం నుంచి దరిద్ర దేవతను బయటికి పంపించడం అని అర్థం. ఈ అలక్ష్మీ నిస్సరణం దీపావళి రోజు అర్ధరాత్రి 12 గంటలకు చేయాలి. అర్ధరాత్రి 12 గంటలకి రాళ్ల ఉప్పు కలిపిన నీటితో ఇంటిని శుద్ధి చేయాలి. దీన్నే అలక్ష్మీ నిస్సరణం అనే పేరుతో పిలుస్తారు. నరక చతుర్దశి దీపావళి పర్వదినం సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. అలాగే రేపు ఉదయం పూట అమావాస్య తిథి ఉంది, సాయంకాలానికి పాడ్యమి తిథి వచ్చింది. కాబట్టి కేదారేశ్వర నోమును రేపు ఆచరించుకోవాలి. సాయంకాలం పాడ్యమి తిథి వచ్చింది కాబట్టి ఆకాశ దీపాన్ని దేవాలయంలో దర్శనం చేసుకోవాలి. ఈ కేదారేశ్వర వ్రతం విశిష్టత ఏంటో, ఆకాశ దీపాన్ని దర్శిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో రేపటి శుభయోగం శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. దీపం జ్యోతి పరం బ్రహ్మ దీపం సర్వతమోపహం
దీపేన సాధ్యతే సర్వం దీపలక్ష్మి నమోస్తుతే దీపలక్ష్మి నమోస్తుతే. శ్రీ మహాలక్ష్మీ దేవతాయై నమః. ఈటీవీ ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు. ఆశ్వయుజ అమావాస్య దీపపర్వం అని చెప్పబడుతున్నది. ఈ దీపపర్వమైనటువంటి ఈ ముఖ్యమైన అమావాస్యకి మహారాత్రి అని శాస్త్రాల్లో పేరున్నది. అంటే రాత్రి పర్వాలన్నింటిలోని కూడా సర్వోత్కృష్టం కనుక దీనికి మహాశబ్దం ఉన్నది ఇక్కడ. అలాగే కాళరాత్రి, దారుణారాత్రి ఇలాంటి పేర్లతో వివిధ రాత్రులు సాధన కోసం చెప్పిన రాత్రులు ఇవి. అలాగే మోహరాత్రి ఒక రాత్రి ఉన్నది. ఇవన్నీ సాధనార్థం, అంటే ఆ రాత్రులు యందు కానీ సాధన చేసినట్లయితే ఉత్కృష్టమైన ఫలితాలు లభిస్తాయని. అలాంటి రాత్రుల్లో ఆశ్వయుజ అమావాస్యకి చాలా ప్రాధాన్యం ఉన్నది. అలాంటి మహారాత్రి పర్వంలో ముఖ్యమైన కర్తవ్యాలు కూడా చెప్తున్నారు. ఇది రాత్రి ప్రధానమైన పర్వమైనా ఈరోజు ప్రాతకాలం నుంచే, అంటే బ్రాహ్మీ ముహూర్తం నుంచే దీనికి ప్రాధాన్యం ఉన్నది. బ్రాహ్మీ ముహూర్తంలోనే లేచి ఆ ప్రాతకాలంలో అభ్యంగ స్నానం చేయాలి. ఆ తర్వాత దేవపూజ చేసుకోవాలి. మధ్యాహ్న వేళ యందు పితృదేవతలను ఉద్దేశించి తర్పణలు చేయాలి. ఇది చాలా ముఖ్యమైనది. అయితే పార్వణ శ్రాద్ధం లాంటివి కొంతమంది చేస్తుంటారు. అవి కుదరని వాళ్ళు కనీసం వాళ్ళ సంప్రదాయాన్ని అనుసరించి పితృదేవతలను ఉద్దేశించి చేయవలసిన క్రియలు చేయాలి మధ్యాహ్న సమయంలో. ఇక ప్రదోష కాలంలో మళ్ళీ స్నాన సంధ్యాదులు చేసుకుని శుభ్రమైన గృహమునందు దీపాలు వెలిగించి దీపలక్ష్మిని పూజిస్తారు. అలాగే దీపంతో పాటు ధనమును కూడా పూజిస్తూ ధనలక్ష్మిని పూజ, దీపలక్ష్మి, ధనలక్ష్మి, కుబేర పూజ, ఈ మూడు ముఖ్యంగా తెలియజేశారు. పైగా దీపమును ఆరాధించడమే దీపలక్ష్మి పూజ. జగజ్జనని జ్యోతిస్వరూపిణి. ఎటువంటి జ్యోతి అంటే చీకటిని మనం అజ్ఞానానికి సంకేతంగా, జ్ఞానాన్ని కాంతికి సంకేతంగా చెప్తూ ఉంటాం. ఇలా కాంతి జ్ఞానస్వరూపిణిగా ఉన్నటువంటి తల్లి. పైగా దరిద్రము, అజ్ఞానము, దుఃఖము ఇవన్నీ అంధకారంతో పోల్చుతూ, ఎందుకంటే ఆ సమయంలో మన బుద్ధి పనిచేయదు కనుక అది అంధకారంతోనే పోలుస్తారు. అది సంతోషము, సంపద, జ్ఞానము ఇవన్నీ కూడాను జ్యోతితో పోలుస్తాం. అలాగే వెలుగు చీకట్లు అనేది ఆ మాట. అందుకే తమసోమ జ్యోతిర్గమయ అని వేదవాక్యము ఉన్నది. మమ్మల్ని చీకటి నుంచి వెలుగు వైపు నడిపించు అంటే అర్థం ఏంటి? అజ్ఞానం నుంచి, దుఃఖం నుంచి జ్ఞానం వైపు, సంతోషం వైపు, ఆనందం వైపు ప్రయాణం చేయాలి అర్థం. ఇక్కడ ఆనందము, జ్ఞానం అంటే భగవంతుని వైపు అని అర్థంలో వేదం చెప్తున్నది. అలాంటి జ్యోతి అంటేనే భగవత్ స్వరూపం. పరంజ్యోతి అని అంటూ ఉంటాం. జ్యోతిషామపి యజ్యోతి అని ఉపనిషత్తులో మాట అన్నది. జ్యోతిష్యులుగా కనబడుతున్నటువంటి సూర్యచంద్రాదులు కూడా కాంతినిచ్చే ఏ పరంజ్యోతి ఉన్నదో ఆ పరంజ్యోతియే భగవంతుడు అనే మాట. ఆ భావంతో జ్యోతిర్లింగం అనే మాట అంటూ ఉంటాం. జ్యోతిర్లింగము అంటే పరమాత్మ ప్రతిదానయందు లీనమై ఉన్నాడు. అది జ్యోతి. ఆ జ్యోతి వల్లనే ఈ జగత్తంతా ఉనికి కలిగి ఉంది అనే భావంతో దాన్ని చెప్పారు. అందుకే ఏ కాంతి వల్ల సూర్యచంద్రాదులందరూ ప్రకాశిస్తున్నారో, ఏ కాంతికి సూర్యచంద్రాదుల అవసరం లేదో ఆ కాంతే తన స్వరూపమని గీతలో భగవానుడు యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధిమామకం అన్నాడు. అందుకే భారతీయ సంస్కృతిలో జ్యోతి ఆరాధనే భగవదారాధన. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. విగ్రహాల్లో పూజిస్తారు, కలశంలో పూజిస్తారు, అగ్నిహోత్రంలో పూజిస్తారు, ఇలాగా చిత్రపటాల్లో కూడా పూజిస్తుంటాం. అలాగే జ్యోతి యందు పూజించడం కూడా ఒక విశేషం. ఏదైతే అగ్నిహోత్రంలో మనం యజ్ఞాల్లో భగవచ్చక్తిని ఆరాధన చేస్తున్నామో అగ్నిహోత్రాన్ని దీపమునందు ఆరాధన చేస్తున్నాం. అలా దీపజ్యోతిలో సర్వదేవతాత్మకమైనటువంటి పరమాత్మని ఆరాధన చేస్తాం. ఆ పరమాత్మ యొక్క శక్తి స్వరూపమే మహాలక్ష్మిగా చెప్పబడుతూ దీపలక్ష్మిగా ఆరాధన పొందుతున్నది. అదేవిధంగా ధనలక్ష్మి. ధనము అంటే ఐశ్వర్యం అని అర్థం. ఏమిటియా నిజమైన ధనము అంటే వేదంలో ఒక చోట ధనం అగ్ని, ధనం వాయుర్ధనం సూర్యో, ధనం వసుహు అన్నారు. ఇక్కడ ధనము అంటే అగ్ని, వాయువు, సూర్యుడు, వసువులు అంటే సంపదలు, ఇవన్నీ ధనం అని చెప్పబడుతున్నాయి. ఇందులో ఏది లేకపోయినా మన బ్రతుకు సాగదు. కేవలం డబ్బు మాత్రమే ఉంటే, సూర్యుడు లేకపోతే, పంచభూతాలు లేకపోతే బతుకుంటుందా? కనుక పంచభూతాలు ధనములే. మన బ్రతుక్కి పనికొచ్చే ప్రతిదీ ధనమే అని చెప్పుకోవాలి. అలాంటి ధనములు కేవలం ధనం, డబ్బు అనే ఉద్దేశం పక్కన పెట్టి చూస్తే ఎన్ని కనబడతాయో ప్రపంచంలో మనకి. ఇవన్నీ మనకు అవసరమైనవి. అలాగే మానవ జీవన నిర్వహణకు అవసరమైన సర్వ సంపదలకి ధనములు అని పేరు. అదేవిధంగా విద్యార్థికి విద్యయే ధనం, ఒక సాధకుడికి జ్ఞానమే ధనం, భగవద్ అనుగ్రహమే ధనం. ఈ ధనములు ఏవైనా ఇవ్వగలిగేటువంటి స్వరూపమే మహాలక్ష్మి. అందుకే మహాలక్ష్మికి సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి అంటున్నాం. మోక్షలక్ష్మి ఆ తల్లే, సిద్ధలక్ష్మి ఆ తల్లే, ఐశ్వర్యలక్ష్మి ఆ తల్లే.
అందుకే ఈ రోజున ఆ తల్లిని దీపలక్ష్మిగా ధనలక్ష్మిగా కూడా మనం ఆరాధన చేస్తూ ఉంటాం. అలాగే లక్ష్మీ అనుగ్రహ పాత్రుడైన కుబేరుని కూడా ఈరోజు ఆరాధన చేయడం చాలా విశేషం. ఇలా దేవతా సంబంధమైన పితృదేవతా సంబంధమైన ప్రాధాన్యం దీపావళి నాడు మనకు కనబడుతున్నది. ఈ దీపావళి నాడు ధనలక్ష్మి దీపలక్ష్ములతో పాటు గోలక్ష్మిని కూడా ఆరాధన చేయాలి అని చెప్పారు. అందుకే గోవులను వృషభాలను ఈరోజు చక్కగా అలంకరించి ఆరాధన చేయాలి. వాటిని ప్రార్థించితే సర్వదేవతల అనుగ్రహం లభిస్తుంది అని చెప్పారు. ఇది అత్యంత ప్రాధాన్యం. అదేవిధంగా దీపావళి ప్రధానంగా 3 రోజుల పర్వం ధర్మశాస్త్ర ప్రకారంగా. కొన్ని చోట్ల 5 రోజుల పర్వం, 6 రోజుల పర్వం ఇవి చెప్పబడుతుంది. పైగా నరక చతుర్దశి మొదలైనవని యమ ప్రాధాన్యాన్ని చెప్తాయి. అలా యముడు చివరికి భగినీ హస్త భోజనమని కార్తీక శుద్ధ విధి నాడు స్వీకరించి తిరిగి తన లోకానికి వెళ్తాడని మాట ఉన్నది. కనుక యమ సంబంధమైన బాధలు, నరక బాధలు లేకుండా ఉండడానికి, యమానుగ్రహం పొందడానికి గాను దీపావళి పర్వం ఒక విధంగా సహకరిస్తున్నది. ఇక్కడ ఈ రోజున చేసిన కృత్యములకి యముడు సంతోషిస్తాడు. దేవతల్ని పితృదేవతల్ని మనం ఆరాధిస్తే ఆ సత్కర్మకి యమాది దేవతలు కూడా అనుగ్రహిస్తారు. ఇలాంటి ఈ దీపావళి నాడు దీపజ్యోతి యందు లక్ష్మీదేవిని ఆవాహన చేసి షోడశోపచార పూజ చేస్తారు. ఆ షోడశోపచార పూజ చేసి అదేవిధంగా దీపలక్ష్మి ధనలక్ష్మి ఏకకాలంలో పూజ చేయడం కనబడుతుంది. అటుపై దీపావళి అంటే ఆ దీపము ఆధారం చేసుకుని వెలిగించిన దీపాలను గృహ ప్రాంగణంలోనూ తులసికోట దివ్య దేవతా వృక్షములు మొదలైన సన్నిధులు వెలిగించి, అలాగే దేవాలయాల్లోనూ గోశాలయందు కూడా దీపాలు వెలిగిస్తారు. వీటి వల్ల అలక్ష్మి తొలగిపోతుందని, ఐశ్వర్యం లభిస్తుందని చెప్తారు. అర్ధరాత్రమునందు మొత్తం గృహము గృహ ప్రాంగణము శుభ్రం చేయాలి అంటారు. దీన్ని అలక్ష్మీ నిస్సరణము అంటారు. ఇక్కడ అలాగ శుభ్రం చేసినట్లయితే అలక్ష్మి తొలగుతుంది అని. దీన్ని బట్టి మనం ఉత్సవాలు చేసుకుని దానివల్ల చుట్టూ పరిసరాల్లో ఏర్పడినటువంటి వ్యర్థ పదార్థాలని మనమే శుభ్రం చేయాలన్న విషయం ఇందులో దాగి ఉన్నది. అందుకే అలక్ష్మీ నిస్సరణం కూడా ఇందులో చెప్పబడుతున్నది. ఎంత దీపావళి ఉత్సాహంగా చేసుకుంటామో అంత ఉత్సాహంగానే ఆ రాత్రి వేళ ఇవన్నీ శుభ్రం చేయాలో కూడా ధర్మశాస్త్రం చెప్తున్నది. మొత్తానికి అమంగళాలు అశుభాలు తొలగి ఐశ్వర్యాలు మంగళాలు కలుగజేసేది దీపావళి. ఇలాంటి దీపావళి సందర్భంగా ధనలక్ష్మి దీపలక్ష్మి గోలక్ష్మి స్వరూపుడైన మహాలక్ష్మికి నమస్కరిస్తూ స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు చతుర్దశితో కూడిన దీపావళి పండుగ. ఈటీవీ ప్రేక్షకులందరికీ నరక చతుర్దశి దీపావళి శుభాకాంక్షలు. దీపాలు పరబ్రహ్మ స్వరూపాలుగా మనకు శాస్త్రాలు అభివర్ణిస్తున్నాయి. ఈ నరక చతుర్దశి నాడు తెల్లవారుజామునే నువ్వుల నూనెలో లక్ష్మీదేవి నివాసం ఉంటుందనే తలకు నువ్వుల నూనె రాసుకొని ఒళ్ళంతా కూడాను నువ్వుల నూనెతో చక్కగా రాసుకొని అభ్యంగన స్నానము అనేటువంటిది తెల్లవారుజామునే ఆచరించి లక్ష్మీ కటాక్ష సిద్ధి కోసం కొన్ని టపాసులు లేక దీపారాధన చేసేటువంటి ప్రాచీన సంస్కృతి సంప్రదాయం మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క దీపావళి సుదినం అనేక కథలకు నిదర్శనంగా కూడాను చెప్పడం జరిగింది. ఇంటి ముందు ఈ రోజునే యమదీపాన్ని కూడాను వెలిగించే సాంప్రదాయం ఉంది. అపమృత్యు భయాన్ని తొలగించమని ప్రార్థిస్తారు. నరక చతుర్దశి ఈ దీపావళి కలిసి రావటం వలన బలిచక్రవర్తిని మహావిష్ణువు పాతాళానికి అణిచివేసింది ఇదే రోజున అని భాగవత కథ కూడా చెబుతోంది. ఏది ఏమైనప్పటికీ కూడాను అటు పితృదేవతల యొక్క ఆశీస్సులు, ఇటు విష్ణుమూర్తి యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాలు లక్ష్మీదేవిని స్వాగతం పలుకుతూ రావమ్మ దీపలక్ష్మి అంటూ ఆ తల్లిని ఇంటి ప్రాంగణం అంతా కూడాను దీపకాంతులతో అలంకరణ చేసి దీపమే మహాలక్ష్మి స్వరూపంగా భావన చేస్తూ
లక్ష్మీదేవి పూజను రాత్రి సమయంలో నిష్టగా ఆచరించేటువంటి సాంప్రదాయ లక్షణం ఉంది. దీపావళి నాటి రాత్రి లక్ష్మీదేవి పూజ ఎవరైతే ఆచరిస్తారో వారి ఇంటికి లక్ష్మీదేవి వచ్చి స్థిరంగా ఉంటుంది అని చెప్పేసి శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసం కృష్ణపక్షం గురువారం. సూర్యోదయం 6 గంటల 18 నిమిషాలకు, సూర్యాస్తమయం 5 గంటల 41 నిమిషాలకు. తిథి చతుర్దశి మధ్యాహ్నం 3 గంటల 51 నిమిషాల వరకు. నక్షత్రం చిత్త రాత్రి 12 గంటల 43 నిమిషాల వరకు. వర్జం ఉదయం 6 గంటల 42 నిమిషాల నుంచి 8 గంటల 30 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 6 నిమిషాల నుంచి 10 గంటల 51 నిమిషాల వరకు. మరల మధ్యాహ్నం 2 గంటల 39 నిమిషాల నుంచి 3 గంటల 24 నిమిషాల వరకు. అమృతకాలం సాయంకాలం 5 గంటల 30 నిమిషాల నుంచి 7 గంటల 15 నిమిషాల వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టగవర్గు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9 గంటలకి. నేటి విశేషం గురువారం, అలాగనే నరక చతుర్దశి, దీపావళికి సంబంధించిన లక్ష్మీ పూజ ఈరోజు చేయాలి. ఈటీవీ ప్రేక్షకులకు నరక చతుర్దశి దీపావళి శుభాకాంక్షలు. దీపావళిలో ఉన్న విభాగాలలో అలక్ష్మీ నిస్సరణం, లక్ష్మీ పూజ అనేవి 2. ఇవి రాత్రివేళ అమావాస్య ఉన్న రోజునే చేస్తాం. అయితే రేపటి రోజు రాత్రి అమావాస్య లేదు కాబట్టి ఈరోజే మనం ఆ కార్యక్రమాలని చేస్తామన్నమాట. రాత్రివేళ లక్ష్మీదేవికి పూజ చేసి సూర్యాస్తమయం తర్వాత నరక చతుర్దశి కృత్యాలు చేస్తాం. దీపావళి కృత్యాలలో ఈ లక్ష్మీ పూజ, లక్ష్మీ నిస్సరణం అనే కార్యక్రమాలను చేస్తాం. ఇక దీపావళి సందర్భంగా మనం పితృదేవతారాధన చేయాలి. నిజానికి దీపావళి పండుగే పితృదేవతారాధనకు సంబంధించినటువంటిది. ఎందువలన అంటే మనకు భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో పితృదేవతలు ఇక్కడికి వస్తారు. మనం ఏమైనా పెడతామేమో అని చూస్తారు. దాన్ని మహాలయ పక్షం అంటారు. అప్పుడు పెట్టలేదనుకోండి, దీపావళి దాకా ఎదురు చూస్తారు. కనీసం దీపావళి నాడైనా పెట్టాలి. పెట్టిన తరువాత ఏం చేయాలి అంటే మనం పిల్లల చేత వాళ్ళకి తావు చూపిస్తాం పైకి. దాన్నే ఉల్కా ప్రదర్శన అంటారు. అంటే దివిటీలు కొట్టిస్తారు. దాంతోపాటుగా తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు కూడా తారాజువులు లాంటివి కానీ, లేకపోతే దీపాలు చూపించడం కానీ, అంటే వాళ్ళు వెళ్ళడానికి మనం మార్గం చూపించడం అన్నమాట ఆకాశానికి. అలాగా మార్గం చూపించడం అనేటువంటి కార్యక్రమం ఒకటి ఉంటుంది. ఈరోజు చేసేటువంటి కార్యక్రమాల్లో సూర్యోదయానికి ముందే చంద్రోదయ కాలంలో అంటే 5 గంటల 5 నిమిషాలకి తలంటు పోసుకోవాలి. తర్వాత నరకాసురుడికి 4 ఒత్తుల దీపదానం చేయాలి. యమతర్పణం చేయాలి అంటే సూర్యోదయానికి ముందే. ఆ తర్వాత ప్రాతఃసంధ్యా నిత్య కార్యక్రమాలు చేసుకోవాలి. అదే ఈరోజు ప్రేత చతుర్దశి అని కూడా పిలుస్తుంటారు. పితృదేవతలకు ప్రీతికరంగా గారెలు వేసుకుని వారికి సమర్పించుకొని ప్రసాదం స్వీకరించాలి. అయితే కొందరు ఏం చేస్తారంటే మినుము ఆకులతో కూర వండి దాన్ని భోజనం చేస్తుంటారు. అలాగే సాయంకాలం మళ్ళీ ప్రదోష కాలంలో నరకాసురుడికి చతుర్వర్తి దీపదానం చేయాలి. అలాగే
యమునకు ఇంటి బయట దీపదానం చేయాలి, అంటే దీపం వెలిగించాలి. అది ఈరోజే ప్రారంభించి రేపు ఎల్లుండి కూడా చేయాలి. దీన్ని యమదీపదానం అని చెప్పి అంటారు. ఈరోజు రాత్రి లక్ష్మీ పూజ చేయడం, అర్ధరాత్రి అలక్ష్మీ నిస్సరణం చేయడం అమావాస్య ఉన్నందువలన చేస్తామన్నమాట. నేటి ఆణిముత్యాలు. మంచి జీవితానికి మూల సూత్రాలు చదువు, సంస్కారం. చదువు ఎప్పుడూ తల దించనివ్వదు, సంస్కారం ఎప్పుడూ పడిపోనివ్వదు. భారతదేశం పుణ్య దేవాలయాలకు, తీర్థాలకు నిలయం. అడుగడుగునా ఆధ్యాత్మికత శోభిల్లే ఇలాంటి ఆలయాలు దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ దర్శనమిస్తాయి. అలా నిత్యము ఆధ్యాత్మికతతో శోభిల్లుతూ చారిత్రాత్మక విశేషాలతో పునీతమైన రాష్ట్రం మహారాష్ట్రం. పుణ్యక్షేత్రాలతో నిండిన ఈ రాష్ట్రంలోనే నెలవై ఉంది శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం. శక్తిపీఠాల్లో ఒకటిగా, దేశంలోనే ప్రసిద్ధమైన దేవాలయాల్లో ఒకటిగా ప్రసిద్ధిగాంచిన మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది. క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం నీరాజనం నీరాజనం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆశ్వీజమాసంలో వచ్చేటటువంటి చిట్ట చివరి తిథి ఏది? ఆ తిథి అమావాస్య. అమావాస్య ఎప్పుడు వచ్చినా పితృ సంబంధమైనటువంటి తిథి, దేవతా సంబంధమైన తిథిగా మనం చెప్పం దాన్ని. పైగా ఒక్క దీపావళి అమావాస్యకే వేదాంతంలో ఒక పేరుంది, ప్రేత అమావాస్య అని పేరు దానికి. ఎందుచేత? ప్రదోషకాలంలో పితృదేవతలందరూ వస్తారు. వచ్చి వాళ్ళు ఆకాశ మార్గంలో నిలబడతారు. ఎందుకు నిలబడతారు అంటే, ఒరే ఇంత గొప్ప కాలం సంప్రాప్తమైందిరా, గతంలో చేసుకున్న పాపాలున్నాయి, అదిగో మా వాడు దుఃఖంతో ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు, బాధల్లో ఉన్నాడు, ఉపయోగించుకుంటున్నాడా ఈ తిథిని చూడ్డానికి వస్తారు. అందుకే దీపావళి అమావాస్య నాటి సాయంకాలం అన్ని పూజల కన్నా ముందు పూజ ఏది అంటే దివిటీ కొట్టడం. దివిటీ ఎవరు కొట్టాలి? ఇంటికి పెద్దవాళ్ళు, మగపిల్లలు ఎవరున్నారో వాళ్ళు గోగుకర్ర మీద జ్యోతులు వేసి, ఒత్తులు వేసి వెలిగించి దక్షిణ దిక్కుగా వాటిని ఎత్తి చూపించాలి. నాన్నగారు, నేను వేదధర్మాన్ని తెలుసుకున్నాను, వేద ప్రమాణమునందు గౌరవం ఉంచాను, ఇవాల్టి తిథిని నేను జరుపుకుంటున్నాను. నాన్నగారండి, ఇవాల్టి తిథిని జరుపుకుని అలక్ష్మిని పోగొట్టుకుంటాను,
నేను భగవదనుగ్రహాన్ని ఆంతరమునందు పొందుతాను జీవుడి ఉన్నతి కొరకు, బాహ్యమునందు ఇంట్లో సమస్త సమృద్ధి కొరకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుతాను. నేను పెద్దల వలన తెలుసుకున్నాను ఆశ్వీజమాస వైభవాన్ని, కాబట్టి నేను దీన్ని పాటిస్తాను. నాన్నగారు మీరు బయలుదేరండి, బాగా చీకటిగా ఉంది కాబట్టి మీకు నేను వెలుతురు చూపిస్తున్నాను. కొడుకు ధర్మోదకం ఇస్తాడు. దీపావళ అమావాస్య నాడు దివిటీ చూపిస్తాడు. వారిని గౌరవించవలసినటువంటి అవసరం ఒక బిడ్డడిగా నీకుంది. ఇప్పుడు వాళ్ళకి ఆ దివిటీ చూపించావు అంటే అర్థం ఏమిటి? వేద ప్రమాణమును తెలుసుకొని వేదప్రోక్తమైన విషయాన్ని నేను చేస్తాను. ఏమిటి వేదప్రోక్తమైన విషయం? ఆశ్వీజ కార్తీక మాసములు అత్యంత ప్రమాదకరమైనటువంటి నెలలు. ఆంతరమునందు జీవుడి ఉపాసనకి అవి ఎంత గొప్ప తిథిలో, బాహ్యమునందు అంత ప్రమాదకరమైనటువంటి నెలలు. ఆశ్వీజ మాసంలోనూ కార్తీక మాసంలోనూ కూడా అత్యంత ప్రధానమైనది ఏది అంటే దీపమే. ఆశ్వీజ మాసం చిట్ట చివర వచ్చేటటువంటి అమావాస్య ఒక్కదానికే దీపావళి అమావాస్య అని ఒక ప్రత్యేకమైన పేరు. దీపావళి అంటే దీపముల వరుస అని. అందుకే దీపావళి అమావాస్య నాడు ఒక ప్రత్యేకత ఉంది. మనం ఎప్పుడు స్నానం చేసినా లౌకికమైనటువంటి జలములతో స్నానం చేస్తే గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధింకురు అంటాం. మొట్టమొదట గంగ పేరు చెప్పి ఆ గంగ ఈ నీటి యందు ఆవాహన అగుగాక అని అడుగుతాం. కానీ ఒక్క దీపావళి అమావాస్య తిథి నాడు మాత్రం ఎక్కడెక్కడ నీరున్నా గంగ ఆ నీటిలోకి ఆవాహన అవుతుంది. అందుకే తైలే లక్ష్మీ జలే గంగా దీపావళి తిథౌ వసేత్ అలక్ష్మీ పరిహారార్థం తైలాభ్యంగో విధీయతే అంటే దీపావళి అమావాస్య నాడు నువ్వుల నూనెలోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది, నీటిలోకి గంగమ్మ ప్రవేశిస్తుంది. అందుకే తైలాభ్యంగో విధీయతే, నువ్వుల నూనె ఒంటికి రాసుకుని తెల్లవారుజామున స్నానం చేస్తారు. దీనికి ఆ నూనె శరీరానికి తగిలితే అలక్ష్మీ పరిహారార్థం, లక్ష్మీ స్పర్శ చేత అలక్ష్మి పోతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శ్రీ మహాగణపతే నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. దీపజ్యోతి పరబ్రహ్మ దీపం సర్వత మోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప నమోస్తుతే. అందరికీ దీపావళి శుభాశిస్సులు. కాసుల సల్లి అనుగ్రహంతో అందరి ఇళ్లలోనూ సంపదలు వృద్ధి చెందుగాక. అందరూ సుఖ సంతోషాలతో కళకళలాడుతూ ఉండెదురుగాక ఆ అమ్మ కృపణించి. ఈ దీపావళి పండుగ ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని కలిగిస్తుంది, మనస్సుకు ఆనందాన్ని లభింపజేస్తుంది. ఇంటిలో దీపారాధన చెయ్యటంతో అమంగళము, దారిద్ర్యము, అరిష్టాలు దూరమవుతాయి. లక్ష్మీదేవి ఇంటిలో స్థిరంగా ఉంటుంది కనుక ప్రతిరోజు ఉదయము సాయంకాలంలో దీపారాధన చేసి జీవితాన్ని సుఖమయం చేసుకోండి. లక్ష్మి అనుగ్రహాన్ని పొంది బంధు బాంధవులతో కలిసి సుఖంగా ఉండండి. దీపారాధన వల్ల శారీరక, మానసిక, ఆధ్యాత్మిక వికాసం కూడా కలుగుతుంది. దీపము పరబ్రహ్మ స్వరూపం కదా. దీపజ్యోతి ఆరాధన వల్ల పరబ్రహ్మను ఆరాధించినట్లు అవుతుంది కదా. పరబ్రహ్మోపాసనకు దీపం సాధనం అవుతుంది. దీపావళి పండుగకు సంబంధించి ఎన్నో గాథలు చెప్పబడి ఉన్నాయి. శ్రీకృష్ణుడు నరకాసురుణ్ణి వధించి ద్వారకకు రాగానే ప్రజలు పండుగ చేసుకున్నారు. బలిచక్రవర్తి వామనుడికి
దానం చేసి తన మాట నిలబెట్టుకున్నందుకు ప్రజలు పండుగ చేసుకున్నారు. ఇన్ని కారణాలతో దీపావళి పండుగ ఏర్పడింది. అందరూ కలిసికట్టుగా ఉండి సుఖ సంతోషాలను అనుభవించండి అని ఈ పండుగ బోధిస్తుంది. వెలుగు బాటలో పయనించి హృదయంలో ప్రకాశాన్ని నింపుకొని భగవంతుడు ప్రసాదించిన సంపదతో తృప్తిపడి సుఖ సంతోషాలతో జీవించాలి. సర్వే జనా సుఖినో భవంతు అని మన ధర్మం కదా. అట్లా చెప్పినట్లుగా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఉండాలి. అలా కోరుకోవటం వల్లనే త్యాగ బుద్ధి పెరుగుతుంది, సత్వగుణం వృద్ధి చెంది తమో గుణం అణిగిపోతుంది, జన్మ సార్థకమవుతుంది. వెలుగు వల్లే ఇది సాధ్యమవుతుంది. నరకాసురుడు భూదేవి వరాహస్వాముల పుత్రుడే అయినా కూడా అహంకరించి అజ్ఞానంతో ముగ్గిపోయాడు, దుర్మార్గుడే. దేవమాత అదితిదేవి కుండలాలను కూడా అపహరించాడు కదా. 1000 మంది స్త్రీలను బంధించాడు. దేవతలు నివసించే మణిపర్వతాన్ని దొంగలించాడు, లోకాలను బాధించాడు. నరకాసురుడు సత్య శ్రీకృష్ణుల వల్ల వధించటమనంతో లోకాలకు కలిగినటువంటి ఉపద్రవం తొలగిపోతుంది. అందరూ అజ్ఞానపు చీకటి నుండి బయటపడి అంతులేని ఆనందాన్ని అనుభవించారు. నరకుడిని అజ్ఞానానికి ప్రతీతిగా భావించి జ్ఞానానికి ప్రతీతికైనటువంటి దీపాన్ని వెలిగించి అజ్ఞానాన్ని దూరం చేయమని ఆ భగవంతుణ్ణి మనం ప్రార్థించాలి. నరక చతుర్దశి నాడు పితృదేవతలను, యమధర్మరాజును పూజించాలి. నరక శబ్దానికి దుర్గతి అని కూడా అర్థం ఉంది. దుర్గతిని తప్పించి సద్గతిని ప్రసాదించమని సమవర్తి అయినటువంటి యమధర్మరాజును స్మరిస్తూ యమతర్పణం చేయాలి. ఈ అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజించి దీపాలను వెలిగించండి. లోకంలో నెలకొన్న అంధకారాన్ని, హృదయంలోని అజ్ఞానాన్ని తొలగించమని శ్రీ లక్ష్మీనారాయణులను వేడుకోండి. దీపం చూసే జ్ఞాన ప్రకాశాన్ని ఆధారంగా చేసుకొని చీకటి నుండి వెలుగు వైపుకు, అమంగళం నుండి మంగళం వైపుకు, అశాంతి నుండి శాంతి వైపుకు, అజ్ఞానం నుండి జ్ఞానం వైపుకు, మృత్యువు నుండి అమరత్వం వైపుకు నడవండి. శ్రీ లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో మీ జీవితాలు ప్రకాశవంతమగుగాక అని ఆశీర్వదిస్తూ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. జై గురుదత్త. देव्युवाच देवदेव महादेव त्रिकालज्ञमहेश्वर करुणाकर देवेश भक्तानुग्रहकारक अष्टोत्तरशतं लक्ष्म्याः श्रोतुमिच्छामि तत्त्वतः। ईश्वर उवाच देवि साधु महाभागे महाभाग्यप्रदायकं सर्वैश्वर्यकरं पुण्यं सर्वपापप्रणाशनं सर्वदारिद्र्यशमनं श्रवणाद्भुक्तिमुक्तिदं राजवश्यकरं दिव्यं गुह्यात् गुह्यतरं परं दुर्लभं सर्वदेवानां चतुष्षष्टिकलास्पदं पद्मादीनां वरान्तानां निधीनां नित्यदायकं समस्तदेव संसेव्य मणिमाद्यष्टसिद्धिदं किमत्र बहुनोक्तेन देवी प्रत्यक्षदायकं तव प्रीत्याद्य वक्ष्यामि समाहितमनः शृणु। अस्य श्रीलक्ष्मी अष्टोत्तरशतनामस्तोत्रमहामन्त्रस्य महालक्ष्मीर्देवता क्लीं बीजं
भुवनेश्वरी शक्तिः श्रीमहालक्ष्मीप्रसादसिद्ध्यर्थे पारायणे विनियोगः ध्यानम्। वन्दे पद्मकरां प्रसन्नवदनां सौभाग्यदां भाग्यदां हस्ताभ्यामभयप्रदां मणिगणैर्नानाविधैर्भूषितां भक्ताभीष्टफलप्रदां हरिहरब्रह्मादिभिः सेवितां पार्श्वे पङ्कजशङ्खपद्मनिधिभिर्युक्तां सदा शक्तिभिः सरसिजनयने सरोजहस्ते धवळतरां शुकगन्धमाल्यशोभे भगवति हरिवल्लभे मनोज्ञे त्रिभुवनभूतिकरि प्रसीद मह्यम्। प्रकृतिं विकृतिं विद्यां सर्वभूतहितप्रदां श्रद्धां विभूतिं सुरभिं नमामि परमात्मिकां। वाचं पद्मालयां पद्मां शुचिं स्वाहां स्वधां सुधां धन्यां हिरण्मयीं लक्ष्मीं नित्यपुष्टां विभावरीम् अदितिं च दितिं दीप्तां वसुधां वसुधारिणीं नमामि कमलां कान्तां कामां क्षीरोदसम्भवाम् अनुग्रहप्रदां बुद्धिमनघां हरिवल्लभाम् अशोकाममृतां दीप्तां लोकशोकविनाशिनीं नमामि धर्मनिलयां करुणां लोकमातरं पद्मप्रियां पद्महस्तां पद्माक्षीं पद्मसुन्दरीं पद्मोद्भवां पद्ममुखीं पद्मनाभप्रियां रमां पद्ममालाधरां देवीं पद्मिनीं पद्मगन्धिनीं पुण्यगन्धां सुप्रसन्नां प्रसादाभिमुखीं प्रभां नमामि चन्द्रवदनां चन्द्रां चन्द्रसहोदरीं चतुर्भुजां चन्द्ररूपामिन्दिरामिन्दुशीतलाम् आह्लादजननीं पुष्टिं शिवां शिवकरीं सतीं विमलां विश्वजननीं तुष्टिं दारिद्र्यनाशिनीं प्रीतिपुष्करिणीं शान्तां शुक्लमाल्याम्बरां श्रियं भास्करीं बिल्वनिलयां वरारोहां यशस्विनीं वसुन्धरामुदाराङ्गां हरिणीं हेममालिनीं धनधान्यकरीं सिद्धिं स्त्रैणसौम्यां शुभप्रदां नृपवेश्मगतानन्दां वरलक्ष्मीं वसुप्रदां शुभां हिरण्यप्राकारां समुद्रतनयां जयां नमामि मङ्गलां देवीं विष्णुवक्षस्थलस्थितां विष्णुपत्नीं प्रसन्नाक्षीं नारायणसमाश्रितां दारिद्र्यध्वंसिनीं देवीं सर्वोपद्रववारिणीं नवदुर्गां महाकाळीं ब्रह्मविष्णुशिवात्मिकां त्रिकालज्ञानसम्पन्नां नमामि भुवनेश्वरीम् लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां मातर्नमामि कमले कमलायताक्षी श्रीविष्णुहृत्कमलवासिनि लोकमातः क्षीरोदजे कमलकोमलगर्भगौरी लक्ष्मीप्रसीद सततं नमतां शरण्ये त्रिकालं यो जपेद् विद्वान्
षण्मासं विजितेन्द्रियः दारिद्र्यध्वंसनं कृत्वा सर्वमाप्नोति यत्नतः देवी नाम सहस्रेषु पुण्यमष्टोत्तरं शतं येन श्रियमवाप्नोति कोटिजन्मदरिद्रतः भृगुवारे शतं धीमान् पठेद्वत्सरमात्रकम् अष्टैश्वर्यमवाप्नोति कुबेर इव भूतले दारिद्र्यमोचनं नाम स्तोत्रमम्बा परं शतं येन श्रियमवाप्नोति कोटिजन्मदरिद्रतः भुक्त्वा तु विपुलान् भोगानन्ते सायुज्यमाप्नुयात् प्रातःकाले पठे नित्यं सर्वदुःखोपशान्तये पठंस्तु चिन्तयेत् देवीं सर्वाभरणभूषिताम् इति श्रीलक्ष्मी अष्टोत्तरशतनामस्तोत्रं सम्पूर्णम् हरिः ओम्। इन्द्र उवाच नमस्तेऽस्तु महामाये श्रीपीठे सुरपूजिते नमस्तेऽस्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्रगदाहस्ते महालक्ष्मी नमोऽस्तु ते शङ्खचक्रगदाहस्ते महालक्ष्मी नमोऽस्तु ते नमस्ते गरुडारूढे कोलासुरभयङ्करी नमस्ते गरुडारूढे कोलासुरभयङ्करी सर्वपापहरे देवी महालक्ष्मी नमोऽस्तु ते सर्वपापहरे देवी महालक्ष्मी नमोऽस्तु ते सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयङ्करी सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयङ्करी सर्वदुःखहरे देवी महालक्ष्मी नमोऽस्तु ते सर्वदुःखहरे देवी महालक्ष्मी नमोऽस्तु ते सिद्धिबुद्धिप्रदे देवी भुक्तिमुक्तिप्रदायिनी सिद्धिबुद्धिप्रदे देवी भुक्तिमुक्तिप्रदायिनी मन्त्रमूर्ते सदा देवी महालक्ष्मी नमोऽस्तु ते मंत्रमूर्ते सदा देवी महालक्ष्मी नमोऽस्तु ते आद्यन्तरहिते देवी आद्यशक्तिमहेश्वरी आद्यन्तरहिते देवी आद्यशक्तिमहेश्वरी योगजे योगसम्भूते महालक्ष्मी नमोऽस्तु ते योगजे योगसम्भूते महालक्ष्मी नमोऽस्तु ते स्थूलसूक्ष्ममहारौद्रे महाशक्ते महोदरे स्थूलसूक्ष्ममहारौद्रे महाशक्ते महोदरे महापापहरे देवी महालक्ष्मी नमोऽस्तु ते महापापहरे देवी महालक्ष्मी नमोऽस्तु ते पद्मासनस्थिते देवी परब्रह्मस्वरूपिणी पद्मासनस्थिते देवी परब्रह्मस्वरूपिणी परमेशि जगन्मातः महालक्ष्मी नमोऽस्तु ते परमेशि जगन्मातः महालक्ष्मी नमोऽस्तु ते श्वेताम्बरधरे देवी नानालङ्कारभूषिते श्वेताम्बरधरे देवी नानालङ्कारभूषिते जगत्स्थिते जगन्मातः महालक्ष्मी नमोऽस्तु ते जगत्स्थिते जगन्मातः महालक्ष्मी नमोऽस्तु ते महालक्ष्म्यष्टकस्तोत्रं यः पठेद्भक्तिमान् नरः महालक्ष्म्यष्टकस्तोत्रं यः पठेद्भक्तिमान् नरः सर्वसिद्धिमवाप्नोति सौख्यं प्राप्नोति सर्वदा सर्वसिद्धिमवाप्नोति सौख्यं प्राप्नोति सर्वदा एककाले पठे नित्यं महापापविनाशनम् एककाले पठे नित्यं महापापविनाशनम्
ద్వికాలం యః పఠే నిత్యం ధనధాన్యసమన్వితః త్రికాలం యః పఠే నిత్యం మహాశత్రువినాశనం మహాలక్ష్మీర్భవేన్నిత్యం ప్రసన్నా వరదా శుభా మహాలక్ష్మీర్భవేన్నిత్యం ప్రసన్నా వరదా శుభా ఇది ఇంద్రకృతం శ్రీ మహాలక్ష్మ్యష్టకం సంపూర్ణం.